అన్న మంత్రి రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అని చెప్పేసి మంత్రి రోజా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ప్రజలు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజాకి అదే రోజు ఎన్ని మాటలు మాట్లాడింది, అది నోరా తాటి మట్ట. ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పంచలు కూడా కొడుతున్నది. తర్వాత ఇదే జగన్ని పెద్ద దొంగ అన్నది, కేడి అన్నది, 14 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అన్నది. ఇవాళ పార్టీ మారి ఇవాళ ఆమె పదవి చేస్తా చంద్రబాబు నాయుడు విమర్శిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆమెకి భిక్ష, తెలుగుదేశం పార్టీ ఆమెకు పార్టీ భిక్ష పెట్టింది. ఆమెకి ఎందుకంటే చాలా మందికి తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రీ ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి చట్టసభల్లో కానీ ప్రాతినిధ్యం వహించేలా చేసింది తెలుగుదేశం పార్టీ. అన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరం అనేది రాష్ట్రానికి సంబంధించిందిగా కేంద్రం. వద్దండి అంబటి రాంబాబు, ఆయన గంట అరగంట అంటున్నారు. ఆ మంత్రి గురించి మనం చెప్పుకోవడం వేస్ట్ అండి. అన్న మళ్ళీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి వస్తారంటున్నారు. ఇది అంతవరకు లేదు చూస్తారుగా. ఒక 50 రోజుల్లో ఎలక్షన్లు వస్తాయి, 10 రోజుల్లోనే నోటిఫికేషన్ అవుతుంది. రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో మీకు ప్రజలకు ఎంతవరకు మంచి జరిగిందంటారు? మాట తప్పటం, మడం తిప్పటం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేస్తూ నేను మాట తప్పను, మడం తిప్పను, నేను రాజన్న బిడ్డనని చెప్పి మరి ఎన్నిసార్లు మాట తప్పిండంటే సుమారు ఒక 100 సార్లు మాట తప్పిండు. ఉదాహరణకి అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఉంటే ఒక తల్లికి అంతమందికి అమ్మఒడి ఇస్తున్నాడు. తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కళ్ళకే అని చెప్పి మాట తప్పిండు. ముందు ముక్కుకి నేల రాయాలా మన ముఖ్యమంత్రి గారు, ప్రజలకి క్షమాపణ చెప్పి మహిళలకి ముక్కు నేలకు రాయాలి. తర్వాత రెండోసారి మరి చీపర్లకి 1000 రూపాయలు కట్ చేస్తామని చెప్పి 14,000 ఇచ్చిండు. తర్వాత మళ్ళీ 2,000 కట్ చేసి 13,000 ఇచ్చిండు. తర్వాత మెగా డిఎస్సి అన్నాడు. గతి లేదు. ఒకటి కాదు 100 చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చెప్పాలంటే ఎన్నైనా ఉండే. అన్నీ మాట తప్పడం, మడం తిప్పటం. 2004లో మందు తీసేస్తాడు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అసలు 5 స్టార్ హోటల్లో పెడతానన్నాడు. షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతున్నాడు. మరి రేట్లు పెంచిండు, మళ్ళీ తగ్గించిండు. ఎక్కడ చూస్తే అక్కడ గుడి పక్కన, బడి పక్కన, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇక ఉసిక గురించి, మట్టి గురించి మరి మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ప్రతి చెరువు తవ్వేస్తున్నారు. ఉదాహరణకి మాది మేడూరు, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ జిల్లా. మా మంగమ్మ చెరువును కూడా పూర్తిగా ఒక 5-6 అడుగులు లోతు పెట్టి తవ్వుతున్నారు. అది ఎంత లోతు పెడుతున్నారు అర్థం కావట్లా. అందుట్లో గోతుల్లో పడి జనం చచ్చిపోయేటట్టున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీలు కానీ అదేవిధంగా సంక్షేమాలు కానీ 99.99% పూర్తి చేశాను అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? అదే 9% చేసిండు, 99 కాదు. 9 చేసిండు, 90 అట్లా ఉండిపోయినాయి. అది ఆయన చేసిన 9, మిగతా 90 అట్లా మిగిలిపోయినాయి. అన్నీ అరకొర. కనీసం ఒక్క తట్టడం మట్టేసిండా? ఏ హైవే రోడ్లో కానీ, జిల్లా పరిషత్ రోడ్లో కానీ, పంచాయతీ రోడ్లో కానీ మేము లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో వేసిన ఆ బలుపులు తప్ప ఇప్పటి వరకు వీధి దీపాలు కూడా గుడిలో వెలుగుతున్నాయి. వీధి దీపాలు కూడా లేవు. పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసిండు. అన్న అదేవిధంగా వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి కానీ, సోషల్ మీడియా కానీ లోకేష్ గారు రెడ్ బుక్ని చూసి ఎందుకని భయపడుతున్నారు? తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారు. ప్రతి దాంట్లో స్కాములు చేశారు, భయపెట్టడం. ఇవాళ ఏంటంటే ఎంత అమాశనంలో ఉండడం. అసలు ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తహసీల్దార్ గారు అంటే మండల జడ్జి గారిని రాడ్డులతో వైసీపీ నాయకులు హతమర్చారు. ఇంతవరకు పట్టుకోవాలి. 24 గంటలైనా ఇంతవరకు ఏమి చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం? అలా జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే సెట్ వేసి పూజలు చేయడానికి మీరు ఏ విధంగా చూస్తున్నారు? పూజలు ఆయన పూర్తి క్రిస్టియన్స్. కాకపోతే జనాన్ని అటు ఇటు తిరగలు చేస్తుంటాడు. ఇంట్లోనే గుడి వేస్తాడు, అవసరమైతే గుడి కాడికి పోతాడు. మొన్నేమో శిలవ మీదే నడిచిండు. అట్లా ఆయన అన్ని రకాలు చేస్తున్నాడు. ఆయన ఒక శాడిస్ట్ అండి. ఆయన గురించి చెప్పకూడదండి. ఆయన ఒక శాడిస్టు.